గాజువాక అగనంపొడి జీవీఎంసీ 85 వార్డు అండమాన్ కొండయ్యవలస శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్లో భారతరత్న అవార్డు గ్రహీత సర్ సివి రామన్ జయంతి పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథిగా శ్రీదేవి విజ్ఞాన్ జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ CCWD ప్రతినిధి డాక్టర్ కొప్పిలి కీర్తి పట్నాయక్ ప్రారంభించారు. సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను సందర్శించారు. సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ చిన్ననాటి నుండే విద్యార్థుల్లో సృజనాత్మకమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించుటకు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడతాయని అన్నారు. సాంకేతిక రంగాల్లో సైన్స్ ద్వారా మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఎన్నో ప్రయోగాలను చేస్తున్నారు. విద్యార్థులు కేవలం తమ పాఠాలకి పరిమితం కాకుండా తమలో ఉన్న ఆలోచనలు ప్రజలకు ఉపయోగపడే అంశాలపై తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి చూడాలని, అటువంటి వారికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్ గత 18 ఏళ్ల నుండి ఇటువంటి సైన్స్ ప్రదర్శనలు చేయటం, క్రీడా నృత్య ప్రదర్శనల ద్వారా విద్యార్థులను చైతన్యపరచడంలో పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు 154 సైన్స్ ప్రదర్శనలో పర్యావరణ, స్వచ్ఛ భారత్, సోలార్ విద్యుత్, పౌష్టిక ఆహారాలు, రోడ్ సేఫ్టీ, గాలి, నీరు మరియు ప్రకృతిలో వచ్చే పొల్యూషన్ నివారణ చర్యలపై వారి ప్రతిభను చాటారని, మా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె పద్మావతి సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అగనంపొడి హార్టికల్చర్ సొసైటీ అధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు, స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ నాయకులు సాయన సన్యాసిరావు, ఈపీఎస్ కన్వీనర్ విందుల వరహాలు, వివిధ పాఠశాల కరెస్పాండెంట్స్ దయానంద్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎస్వికే పరశురాం, పాఠశాల ఉపాధ్యాయులు జి రవితేజ, శ్రీరాములు, రాణి మరియు విద్యార్థులు, వారి పేరెంట్స్ పాల్గొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించిన విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ కొప్పిల కీర్తి పట్నాయక్ని పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. Good morning everyone, myself Bhatt, I'm studying in grade 9. Today we are going to talk about how tsunami works and why does it happen and where does it occur. So first of all we need to understand how does a tsunami occurs. So we can say in this portion I need you to picture yourself in your mind where this is the ocean and these are the tides going front and back. I've been doing this quite continuously. So you can see we've been doing this front and back. There's gravity being generated in these tides. So these tides can be really dangerous. So whenever a tsunami is being formed into a tides, we can see that these tides can be really dangerous. And this force can be crumpled or get destroyed by the gravity force. We can see in that picture, whenever a force of beings across the energy, a gravity is being generated, creating two forces, the front and the back, creating a big tide. Where we need to understand this, there are 7 points. If we reach the 7 deltas or 7 points, it can be
really dangerous to our humankind. We need to understand this occasionally happens mostly in the Pacific Rim. So we can understand the Pacific Ocean. About 78% happens in this tsunamis occur in the Pacific Ocean. The second one is Atlantic and Caribbean Sea. About 8% of the tsunami occurs in that ocean. The lowest point is Indian Ocean, which is ours. So in the Indian Ocean, about 5% of the tsunami occurs. So what we need to understand, this tsunami can be occurred in different types of time or cliff or into the different types of landscape. So where we need to understand that this tsunami can be really dangerous to our humankind. So there are some precautions of humankind for us. So whenever a tsunami occurs, we need to go for higher places. So if a tsunami occurs, so we are in a higher place, it cannot hit us and we are being safe. So where we need to understand is that this happens because of human activities like burning coal, industries and such factories and releasing the chemical factors, and we cannot control these natural disasters. Thank you. Myself as Roshni. I am studying in grade 9th in Cleveland Village School. Today we wanted to explain the topic of hydroelectricity dam. Hydroelectric dam. Hydropower or hydroelectricity is the conversion of mechanical energy into electrical energy. The flow and movement of water continues natural cycle of water, called as water cycle. In this, the water gets potential energy just before it spills over the top of the dam or flows downhill. In this, the potential energy of water is directly converted into kinetic energy, and the kinetic energy is converted into electricity, which is distributed to power plant customers. Next, coming to point hydropower. Hydropower, nothing but water power. In ancient Greek word, hydro means water. The power which gets from water is called as water. ఈ రిసోర్స్ని ఎంత పొదుపుగా మనం వాడాలి, వాటితో కావాల్సినది ఏంటి, ఫ్యూచర్ జనరేషన్కి అవి మనం ఎలా వాటిని కన్జర్వేషన్ చేయాలి అనే విషయం మీద ఎక్కువగా మా పిల్లలకి తర్ఫీదు ఇచ్చాం. ఈ విషయం మీద ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. ల్యాండ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, అలాగే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటి ప్రివెన్షన్ మెథడ్స్ ఏంటి, డిఫారెస్టేషన్ కారణాలు ఏంటి, ఎఫారెస్టేషన్ ఎలా జరగాలి, గ్లోబల్ వార్మింగ్ పెరగడం గల కారణం ఏంటి, ఈ మధ్య కాలంలో గ్లోబలైజేషన్ విపరీతంగా పెరుగుతున్నప్పుడు గ్లోబలైజేషన్లో వచ్చే మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్లో పిల్లలు రూపొందించడం జరిగింది. మరి దగ్గర 154 స్టాల్స్ పెట్టాం. మా పిల్లలందరూ చక్కగా ఈ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి విద్యార్థి ఇందులో చక్కగా పార్టిసిపేట్ చేశారండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ ద కరస్పాండెన్స్ ఆఫ్ శ్రీ విజ్ఞాన మిలియన్ స్కూల్. మేము ప్రతి ఏటా సివి రామన్ బర్త్డే సందర్భంగా ఫిబ్రవరి 28న చేయాల్సినటువంటి నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ ఈరోజు 22వ తారీఖు ఫిబ్రవరి జరుపుకుంటున్నాం. ముఖ్యంగా పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉద్దేశంతో పిల్లల్లో విజ్ఞానదాయకమైన అంశాలను ముందుకు తీసుకెళ్లడం కోసం సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి ఏటా కండక్ట్ చేస్తున్నాం. మేము స్కూల్ పెట్టి దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఏటా మేము పిల్లల చదివి విజ్ఞానదాయక కార్యక్రమం చేస్తున్నాం. మా స్కూల్స్లో అయితే ఎల్కేజీ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు సుమారు 154 ప్రాజెక్ట్స్ని ఈ ఇయర్ మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఇందులో వివిధ రకాల ప్రాజెక్ట్ చేశారు. ఈ మధ్యకాలం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈ సూర్యఘర్ అనే పథకం ఉంటుంది. దాని మీద సోలార్ విద్యుత్ ప్రాముఖ్యత ఏంటి, అలాగే డిహైడ్రేషన్ రావడం గల కారణాలు ఏంటి, టెంపరేచర్ పెరిగిపోవడం వచ్చే ఇబ్బందులు ఏంటి, అది పెరగడానికి కావాల్సినటువంటి గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి కావాల్సినటువంటి కారణాలు ఏంటి, డిఫరెంట్ పొల్యూషన్స్ మీద అనేక అంశాల మీద మా పిల్లలు సుమారు 154 ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా పిల్లల్లో ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనని పెంపొందించాలనేది మా యొక్క ఉద్దేశం.
వాళ్ళు రాబోయే తరానికి మరి దేశంలో ఉండేటువంటి రకరకాల వనరుల్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిన్యూవబుల్ రిసోర్స్ ఉన్నాయి, నాన్ రిన్యూవబుల్ రిసోర్స్ ఉన్నాయి. ఈ రిన్యూవబుల్ రిసోర్సెస్ని పర్వాలేదు, కానీ నాన్ రిన్యూవబుల్ రిసోర్స్ని ప్రొడక్ట్ చేయాల్సిన బాధ్యత మరి ప్రజలకు ఉంది. కాబట్టి మరి దీని మీద నమస్తే అండి. ఈరోజు నా పేరు కీర్తి పట్నాయక్. శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ గత 22 years నుంచి రన్ చేస్తున్నాను. నేను 5 డిపార్ట్మెంట్స్తో వర్క్ చేస్తున్నాను. సో వీళ్ళు బల్రెడ్డి సత్యనారాయణ గారు, పద్మావతి గారు, సత్యనారాయణ సార్ వీళ్ళంతా కూడా నాకు ఈరోజు ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది రండి అని ఇన్వైట్ చేశారు. నేను ముందు అగనంపూడి అంటే ఏమి వెళ్తాంలే, పెద్ద కాదు చిన్నది ఏదో ఉంటుంది అనుకున్నాను, మీటింగ్స్ అవన్నీ అనేసి. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఉండదేమో. చాలా నీట్గా ప్రతి ఒక్కరు సివి రామన్ గారు జయంతిని పురస్కరించుకొని వీళ్ళు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో నిజంగా సివి రామన్ గారు కనిపిస్తూ ఉన్నారు. ముందు రాగానే నాకు బాగా లైక్ అయింది, నాకు బాగా ఇష్టపడింది. ఈ చిన్న పిల్లలు, ఎల్కేజీ పిల్లలు, మనం ఆ వయసులో సరిగ్గా మాట్లాడి కూడా ఉండం. వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే ఏంటి పిల్లల్ని ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు. చాలా నేర్చుకున్నాను. నాకు కూడా కొన్ని తెలియవు, ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ని కాదు, నేను సైకాలజీ స్టూడెంట్ని. సో నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ పిల్లల దగ్గర. ఇలాంటి నాలెడ్జ్ డెవలప్ చేసే ఎగ్జిబిషన్స్ ఎంతైనా మనకు అవసరం. ప్రతి ఒక్కరూ ఈ స్కూల్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇలా పిల్లల చేత చేయిస్తూ ఉంటే వీళ్ళకి చాలా టైం పట్టిందేమో అనుకున్నాను నేను. బట్ వీళ్ళు చెప్తా ఉన్నారు 1 week పట్టింది, 4 days పట్టింది ఇవి చేయడానికి అని చెప్తా ఉంటే అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా ఎక్సలెంట్, మంచిగా ఉంది ఈ ఎగ్జిబిషన్. నేను ఒక మంచి ప్రోగ్రామ్కి వచ్చాను. ఇలాంటి ప్రోగ్రామ్ నేను ఇంతవరకు అయితే చూడలేదు. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నిజంగా ఈ స్కూల్ విజ్ఞాన స్కూల్ బ్రిలియంట్ స్కూల్, నిజంగా బ్రిలియంట్ అనేది. ప్రతి ఒక్కరు చాలా బ్రిలియంట్గా ఉన్నారు. పద్మావతి గారికి అయోధ్య రామాలయం ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అది మా పిల్లలే మా టీచర్స్ సహాయ సహకారం చేశారు. డిజైన్ చేసినటువంటి వినాయకుడు కానీ, శివలింగం కానీ, శ్రీరాముడు సబరి Measurement is a system to measure the length, height, weight and capacity. Length, it is used to measure the distance between places or 2 points. Height is used to measure the distance between places. Height, weight is used to measure the distance. గవర్నమెంట్ అంతా మీ దగ్గర ఉందన్నమాట. Good morning, sir. ట్రైనింగ్ ఇచ్చారండి. Full. Okay. Say loudly. First class, where car is heavy, roads are transporting There are 4 basic steps to master types of transport. They are roadway, railway, airway, waterway. Road transport are carried by automobile vehicles. Railway transport are rail transport are transported by bus, aeroplanes and helicopters. Thank you. Sofa, table, chair, sofa. Thank you. Very good, Amma. Very good. Chakra, excellent. This is a forum. This is a heart. This is a surface. This is a stand. This is a diamond. This is
Thank you. Very project name? My project name is Krishna. Okay, tell me. Good morning, ma'am. My name is Tanvi. I'm studying Government of Queensland Middle School. My project name is Krishna. I somehow always the head. The part that is with the and different shapes is called Krishna. At exam it is not visible at all. It is called your word. It is example the moon. It plus than half. It is called half. The moon is plus my project name is measurement. Measurement is a system to measure the length, height, weight and capacity. Length, it is used to measure the distance between places or two points. Height is used to measure the distance between places. How? Third class. Height. Weight is used to measure the distance. We are from Samantha, and today we are telling about types of motion. What is motion? How many motions are there? There are 5 types of motion. First one is rotation. The motion of the object along a circular path on a fixed orbit is known as rotational motion. Rotation in the stream. Steam turbine uses a nuclear power plant converts the heat energy into mechanical activity. In this case, the part of the nuclear power plant. It contains the control the chain reaction. It produces heat by physical process. వేస్తున్నాను. నా ప్రతి అడుగులో నాన్నే, నా ప్రతి అడుగులో, నా ప్రతి విజయంలో నాన్నే. మా నాన్నే ఈ శ్రీదేవి డాక్టరేట్ ఫస్ట్. నాదంటూ ఏమీ లేదు. మీ అందరూ కూడా పేరెంట్స్కి మంచి కేర్ చేసుకోవాలి. మీ పేరెంట్స్ about types of teeth and class 4 different types of teeth. Each type of teeth has perform in different shapes and functions. Teeth can be classified into 4 types. Uterus, serous, soft, delicate, and rough, also on each and are used for fabric and painting. There are 8 uterus, 4 in each jaw. X-ray marker, Ashok and Pinto. Canals are nice places. They are soft and pointed. They are used for teething. There are 4 canals feeding. Lemurs are situated next to the canal. They are flat and good. They are catching and flying food. There are 8 lemurs going into the next continent. Mollusks are limited section. The premolar, the back of the book. They help in catch and food. ఒకసారి విద్యార్థులు పేరెంట్స్ కూడా ఒక 5 minutes వెయిట్ చేస్తున్న కోసం. సో ముందుగా దివ్య గ్రీన్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ కీర్తి పట్నాయక్ గారు DPWD and the chairperson of Sridevi Vidyam Jyoti Pariskar Thank you. So please come on the dais.